ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. రాత్రి 1 గంటకు మొదలైన వర్షం తెల్లవారే వరకు దంచుకొట్టింది. దీంతో ముంబై నగరం అల్లాడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం 6 గంటల్లో 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కింగ్ సర్కిల్, కుర్లా, దాదర్ వంటి ప్రాంతాల్లో చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లోకల్ ట్రైన్ సేవలకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల తక్కువ వేగంతో రైళ్లు నడుపుతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబైలో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితిని బట్టి సెలవులు పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. భారీ వర్షాలతో ముంబై నగరపాలక సంస్థ అలర్ట్ అయింది. సహాయక బృందాలను రంగంలోకి దించింది. ట్రాఫిక్ పునరుద్ధరణపై ఫోకస్ పెట్టింది. ముంబైలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ వర్ష బీభత్సం కనిపిస్తోంది. థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నదులు పొంగి పొర్లుతున్నాయి.